ఏలూరు నగరంలోని సుబ్బమ్మదేవి స్కూలు ద్వారా డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఉభయ సభలో చట్టబద్ధత కల్పించడంతో ఆనందోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలందరూ దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రంగులతో ముగ్గులు దిద్ది అలంకరణ చేశారు. అమరావతి మా గర్వం అంటూ నినాదాలు చేస్తూ ప్రాంతమంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అనంతరం ఆ దీపాల కాంతిలో కొంత దూరము ర్యాలీ నిర్వహించి జై అమరావతి అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్పి ఉమా మాట్లాడుతూ పార్లమెంట్ అమరావతిని ఏకైక రాజధానిగా నిర్ణయించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నో రోజుల కష్టం ఫలించినందుకు తమ ఆనందాన్ని మాటల్లో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. అమరావతి గురించి మన రాజధాని మనం లేదు ఇప్పుడు దాకా. మన రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు వెళ్ళిపోయిన కాడి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా మనకు రాజధాని అనేది లేదు. మనం ఏదో అనాథ పక్షుల్లాగా ఉన్నట్టు ఉన్నాం. కానీ ఈ రోజుని మనకి ఒక ఆమోదం వచ్చింది. రాజధాని కింద మనకు అమరావతి డిక్లేర్ చేశారు. ఎందుకంటే గతంలో అక్కడ మన వైజాగ్ అని, కాకినాడ అని, ఇలాగ కడపని, ఇలాగ అన్ని రకాలుగా అనుకున్నాం. కానీ మనకి ఏంటంటే మనకు దగ్గరలో, మన ఏలూరు దగ్గరలో మనకు రాజధానిగా మనకు అమరావతి వచ్చింది. దానివల్ల మనందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. సీఎం గారు, కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ గారు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ప్రభుత్వం వారికి మేము అందరం కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. జై ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో నివసించిన మన హిందువులందరికీ కూడా చాలా సంతోషంగా, అదే అన్ని కులాలకి, అన్ని మతాలకి చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఎన్నో రోజుల నుంచి శ్రమపడి రాజధాని తెచ్చుకున్నామని కళ్ళకన్నారు. కళలు నెరవేరినాయి. అందుకని రాష్ట్ర